హార్మోన్ చాలా బాగుంది. ఊరికే సార్ ఈసారి హార్మోన్ పెడతాను. అంటే నేను ఇప్పుడు చాలా బాగుంది. ఇప్పుడు ఒకసారి ఇప్పుడు ప్రాక్టీస్ చేయను సార్ అంటే లోపలికి వెళ్ళిపోయినాయి కదా అవి. ఎందుకంటే ఇష్టం అది కనీసం భక్తయోగ పదన్యాసి వారణాసి అది కూడా అంటే అంటే కష్టం నెట్టున్నాను. పుణ్యక్షేత్రమైన వారణాసి దర్శించింది చూడు. ఈ వారణాసి భక్తయోగ పదన్యాసి వారణాసి అంతే స్లోగా ఎత్తుకొని భవదురిత శాస్త్రవకరాసి వారణాసి స్వర్ణదీతట సంవాసి వారణాసి పావన క్షేత్రముల వాసి దేవి పావన క్షేత్రముల వాసి వారణాసి ఆ పింపులస్ ఊరికే చాలా బాగుంది. ఇప్పుడున్న ఆ వారణాసి సీరియల్ రాకపోయినట్టుకో నేనే వేస్తా వారణాసి. ఎప్పుడు అన్ని సీన్లు వస్తాయి నాకు, అన్ని పద్యాలు ఇంచుమించు వస్తాయో తెలియదు ఫస్ట్ నుంచి. అయితే రానప్పుడు ఎప్పుడన్నా ఇస్తాను. ఒక్కోసారి ఏం చేస్తుంటే ఈ లేట్ అవుతుంది, నేను నాకు టైం ఉండదు నా వల్ల అంటే వారణాసి అయితే వారణాసి ఉంటాను మా మిత్రుడు. నేను యాక్చువల్ నాకు ఇష్టం కాటి సీను, బాగా ఇష్టం. మా అమ్మ కూడా కాటి సీనే ఇస్తున్నాం కదా, ఎప్పుడు సెంటిమెంట్ అనేది దానికి పదం తెలియదు కానీ అది అచ్చిపాటుంది కదా, అది ఆ సీనే అంటుంది మా అమ్మ. తర్వాత మీకు పోతన్న గారు అంటే కూడా చాలా ఒక భావావేశాలు ఆరాధన ఎలా కలిగింది సార్ మీకు? ఎప్పుడు కలిగింది ఆయన పట్ల? మా ఫాదరు చిన్న వ్యవసాయం పనిలే సార్. మా ఊళ్ళో మా తాత కంటే పెద్ద తాత భార్య చనిపోతే దయ్యమైందని భయపడి రామరెడ్డి ఊరికి వెళ్ళరు. ఆడ ఒక మామిడాలని రెడ్డి ఆయన రోజు 4 గంటలు వేసి బాగా వస్తుంది. మరి వేరే ఊళ్ళో మా ఊళ్ళో చిన్న మా పొలం 4-5 ఎకరాల పొలం, చిన్న వ్యవసాయం వేస్తున్నప్పుడు కూలి పనిలే. ఆయన కరెక్ట్గా 3:30కి లేచి భాగవత పద్యాలు చదివింట. ఆ పద్యాలు చదువుతుంటే మా ఫాదర్ని ఇంటుంటే చూసి నరసింహ పద్యం వస్తుందని నాకు నేర్పుతుంటే వద్దు కొడతాను అనుకో రాదనంట, పాడుపడితే ఏమన్నా అనరా నేను ఏమనంటే మా ఫాదర్ వస్తుంటే 10 పద్యాలు అని చెప్పిన. అప్పుడు ఒక ముస్లిం జాంగీర్ అనే పంజగురుని చెప్పించి ఆయనకు 4 రూపాయలు ఇచ్చారు జీతం ఇచ్చి చదువు నేర్పించాం మా ఫాదర్. అట్లా ఆయన పోతున్న పద్యాలు మా ఫాదర్ ఇవి నేను శారద నివేదిన దగ్గర సారపటి రమరార మల్లిక తుషారపిండ రచితాచల ఆకాశ కుందమందార సుధాపయుధిస్తామర సామర వాయి మా ఫాదర్ దగ్గర నేను పద్యాలే. ఆ తర్వాత నేను చదువుకున్న తర్వాత కానీ మనకు ఈ లోపల ఏమన్నా పద్యాలు భాగవతం పోతున్న పద్యాలు ఏమంటే అవన్నీ మా నాయన వాడిన పద్యాలే చిన్నప్పుడునవే. ఇప్పుడు వెళ్తే అది ఎక్కువ అంటే అర్థమైతే కానీ మనం పాడడానికి ధారణ రాదు. చిన్నప్పుడు ఆయన వాడిని ఎన్ని అవన్నీ అవును. ఆ మాస్టర్ చెప్పి పోతన్న గారి పద్యాలు అలా మీకు ఎక్కాయి. ఇష్టం సార్ శబ్దాలంకారాలు పోతున్న శైలి. ఇప్పుడు ఆయన కూడా అదేదో కాటుక కంటే నీరు చట్టుక ఎవరికి అమ్మను నేను అన్నాడు కదా. పోతన పద్యాలలో పెద్దలు ఎట్లుండాలి, గురువులు ఎట్లుండాలి, క్వశ్చన్ మార్క్ వేస్తాడు, అన్నీ చెప్తాడు. అండర్లైన్ వింటే అన్నాడు కదా. అవును, వింటే నీకు వినే సంస్కారము, లక్షణము, పవరు, శక్తి వింటే అది ఉంటే నీకు అనిపిస్తాడని. ఇమ్మని చేశ్వరాదములు పురంబులు వాహనంబులను సొమ్ములు కొన్ని శరీరం వాసి కాలు చేసి సమ్మెట వేటలం బొట్ట కంటే సమ్మతి శ్రీహరికి చెప్పంబరం అన్ని పద్యాలు బాలరాస అన్ని పద్యాలు ఇష్టం నాకు. అంటే చదువుకుంటాము ఎంతవరకు ఎక్కుతుంది ఎంత అర్థం పుతనామాచ్చి నాకు. కానీ ఆ భాష బాలరసాలసాల నవపల పాట మాకు ఈ పద్యం గురువుల పుణ్యాలను అక్కడ మాకు పండిత నేపథ్యం లేదు, పని కట్టుకొని కూర్చొని నేర్చుకునేది. అయితే వాటి పట్ల ఉన్న ఆరాధన ఉంది. దానికి కారణం మా ఊర్లో హరిహరనాథ్ గారు ఒక వ్యాసం రాసిన ప్రాచ్య కళాశాల. నేను ఓరియంటల్ స్టూడెంట్ని. నాకు తెలియదు, ఆయన ఇంటికి వచ్చి చెప్పిన మీ ఊరు గొప్పదయ్యా. ఆయన పుస్తకాలు ఇచ్చి నరసింహవదన భారతదేశంలో గొప్ప తర్క పండితుడు, ఆ వేద పాఠశాల ఉండేది మీ ఊరిలో, త్రిపురాంతకం ఇంద్రకీలాది అక్కడి నుంచి వచ్చేది మీ ఊరికి.
అని చెప్పి నేను వాళ్ళ మనవడిని చూసినాను. వాళ్ళ మనవడు మా ఫాదర్కు ఆయన రకరకాల వాత్సల్యాలు అంటే ఆయనకు ఆశీర్వచనాలు ఇచ్చేదని చెప్తున్నాం. ఆయన కొన్ని చెప్పకూడదు ఆయన నాకు చెప్పినాయని, అంటే బహుశా ఏదో మంత్రం ఏదో ఉపదేశం ఇచ్చుంటాడు. ఉపదేశం ఏదో ఆయన గురువు ఉన్నాడు, మా నాన్నగారికి అటవీ గురువు, ఈయనకి ఏదో కనపడి చెప్పినట్టు చివరి రోజు చెప్పిండు. అయితే మేము ఆయన చిన్నప్పుడు మా ఫాదర్ ఆయన చాలా మంచి, అంటే ప్రత్యేకంగా దళితుల కింది వర్గాల్లో మా బంధువులను అందరినీ భూములు కొనడానికి సాయం చేయడం, చదువుకోవడం సాయం చేయడం. ఒక భూస్వామి తన మీదకి ఎదురు తిరిగితే ఆ ఊర్లో భూమి వదిలిపెట్టి వెళ్ళిపోయినా ఆయన, రాలేదు మళ్ళీ మా ఊరికి. మా ఊరంతా ఆయన కొడుకు ఇప్పుడు నమస్తే తెలంగాణ, ఆయన అబ్బాయి నమస్తే తెలంగాణ అన్నాడు. ఆ ఊరు చుట్టూ వాళ్ళ భూములే ఉండేవి. నేను ఆయన కనుక్కొని 30 ఏళ్ళ తర్వాత ఎక్కువ అతను పట్టుకున్నా. వాళ్ళ చిన్నప్పుడు మమ్మల్ని మేము పోయి పొలాలకు అది ఆయన పట్టుకున్నా. అతను ఇక్కడ నమస్తే తెలంగాణలో ఎడ్యుకేషన్ చూస్తారు అబ్బాయి. అట్లా నేను 40 ఏళ్ళకు దొరికిండు ఆయన మాకు. మేము ఊరు నుంచి వెళ్ళిపోయి వాళ్ళ కనపల్లే ఎక్కడ నేనే వెతికినాను, మొత్తం దొరికినాడు. అంటే చాలా మంచి ఆయనకు ఆ రోజుల్లో వాళ్ళకుండే సాంప్రదాయాలు, ఆ మైలాగీలు కూడా మాకు చిన్నప్పుడు అర్థమయ్యేది కదా. కానీ అట్లాంటి మనిషి కాదు, కొంచెం దగ్గర తీసి ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ఊళ్ళో. తర్వాత హరికథలు, భాగవతాలు, విపరీతంగా జానపద ప్రదర్శనలు, యక్షగానాలు విపరీతం. ఈ యక్షగానాలు అంటే ఇక్కడ బయలాటలు కాదు, యక్షగానాలు వేరు. కుప్పం పక్కీలో ఉన్న కుప్పం భాగవతాలు ఉంటుంది. కర్ణాటకలో ఇంకా యక్షగానాలు బాగా, కర్ణాటక స్టైల్ మా దగ్గర. ఇప్పుడు దానికి కారణం అంటే వెన్నచంద్ర పల్నాడు నుంచి వచ్చిన బంధువులుగా ఉన్నారు. అది వీధి భాగవతాలు అంటారు కదా. వీధి భాగవతం సంస్కృత పద సమాసం భూయిష్టమని. రాగఛాయలు ఏంటంటే తాళము, దానికి సంగీత కొన్ని రూపకాలు అయితే దరువులు ఉన్నాయో. ఏదో ఒక యక్షగానం అనండి సార్. నన్ను సురనాద వింటివా నిశిచరుడు మరణమును జందు విదంబును సురనాద వింటివా. హరుడు గిరిజను పెళ్లియాడు నటు తెరువు మీర కనిపెట్టి మురహరుని తపము జడగొట్టి విరిశరుని తాపమును బట్టి కరకంటుడన్న కష్టాలు సున్నా సురనాద వింటివ. జగతి తలనాదం తగదిగమము దిగనాడగ జగతి తలనా ఖ్యాతిగము జమును మీ జనకుని జాతియు మా జాతినొకటే కగతి తలనాదం మీన పడతులారాం మానుడి మీరి నడతలు. ఇట్లాంటి రూపకాలు పాడుతూ మా ఫాదర్ నాకేది. అది ఎవరో పిలువారయ్యా, అల్లది ఎవరో పిలువారయ్యా, నా సదనాము నడుగుచూ అరుదించుచున్నది అది ఎవరో పిలువా. పూర్ణ శశిబింబంతో నోమును నిన్నయింపగవచ్చు నా చెల్లి. టక పడుతుంది సార్. అట్లా వాళ్ళకి రాగాలు తన చిన్నప్పుడు తాళం ఉంటుంది, రాగం అన్నీ ఉన్నాయి అందులో. మునినాజక విను మీ నెల దినములలో ఘనముగ మీరు నమిచ్చత దయచూడుము అనుమానము పనిలేదిక కనికరమున కరుణింపుము నన్ను మీద తగజన నన్ను మీద చూసి బ్రోమ ఎన్నటికి నెగ్గుసాయను నిన్నే శరణన్నా నీకన్నా ఎవరున్నారిక నన్ను సరసీరుగా భవభవమూరం హరుల సాక్షిగా మీరు నమును పరిపూర్తిగా తీర్చదన నరమరసే నిరసింపకు పరమదయ రసభరితుడవై నన్ను మీదయ. ఎట్లా బ్రహ్మాండంగా చిన్న చిన్న జాలి ఉంటుండే. ఎట్లా నేరావే తామూలారం అజ్ఞాతవాస మెట్లా గణతే మూతామూలారం అమ్మా వీణవేజామి కొమ్మాన మన వినుమాం విల్లాంబూలు ఏవి ఇక కై కొన వమ్మగో అని వచ్చినం అంటుండే. అర్ధరాత్రి ఆ డ్యూటీల మధ్యలో సమస్త భూమండలంబు లేని రాజునై ఉండి కడగిటి కాలగది దైవమా
ఫోకులో ఇప్పుడు శాస్త్రీయం కాదు. అవును. ఆ ఫోకులో ఒక ఆర్తినిస్తారు. ఇప్పుడు నా పల్లెకండ్ల ఇట్లా పాటలు బాణలకు అవే మూలాలు, నేను రాసిన పాటలకు బాణలకు దేవా అని ఒకరంటారు. అతను దే అని పైన మా చిన్నంటే పైన టాపులోనే హార్మోన్ శృతి పగిలిపోతుండే. అసలు వాళ్ళకి అదో ప్రపంచం అంటే మీరు అన్నారు తాధ్యాత్మత అని మీరు మీరు చాలాసార్లు వస్తున్న మీ ఇంట్లో కానీ ఆ తాధ్యాత్మత వాళ్ళు పామరులే కావచ్చు, ఆ పండి భాషా సౌందర్యం కానీ వాటి పౌరాణిక ఇతివృత్తాలు తెలియకపోతే వాళ్ళ ఇంట్లో ఆ పాత్రలోకి వెళ్ళిపోతారు. ఆ పాత్రలోకి వెళ్ళిపోయి తమ జీవితంలో అనుభవిస్తున్న ఈ దైన్యత, ఎడబాటు, దుఃఖము, పేదరికం అన్నీ ఒక గొప్ప పౌరాణిక కళారూపాల్లో తమకు తాము ఒక కొంతకాలం మంచిగా బతికి కొంచెం కష్టం వచ్చి దాన్ని ఫీల్ అవుతారు. లేకుంటే ఇతరులు తనేగా కూడా ఇతరుల గురించి కూడా ఆ గ్రామంలో కాస్త మంచివారు ఎవరు ఉండి తమ కమ్యూనిటీ కాకుండా తాము కాకుండా ఫలాని ఆయన మంచిగా ఉండి ఆయన ఇట్లా బతుకుంటే పాప ఎట్లా అయింట్రా అందరిని నేను అడిగినాను, మీకు ఎవరు చెప్పినంత దుఃఖంగా అవుతుంది? నాకు మా ఊళ్ళో ఆయన యాదికి వచ్చిన బిడ్డ అంటే ఎవరు పెద్ద కళాకారులు బోధ చేస్తారు. పాత్ర సమూహంలో ఏకాంతం మీరు అంతర్ముఖంగా ఉన్నాయి. కళా విశ్వవిద్యాలయం ఒక్కొక్కరు విశ్వమే విశ్వవిద్యాలయం ఒక్కొక్కరు లోపల పామర కళాకారులు వాళ్ళ అభివ్యక్తి చేసే పద్ధతి ఉంటుంది. కళారూపాలకు పెద్ద అది మాకు అది అదృష్టం. అవును. తర్వాత మనకు పండుగలు సంక్రాంతి ఆ పండుగల సమయంలో కూడా వాళ్ళు తాళాలు వేసుకుంటూ పాడుకుంటూ వస్తుంటే తెల్లవారుజామున అది ఆ నాదము ఆ శబ్దము అది మనం ఇంట్లో ఏ పనిలో ఉన్నా కానీ పరిగెత్తుకొని రోడ్డు మీదకి వచ్చేవాళ్ళు కదా. అది మీరు అనుభవించారు కదా మీ ఊరు? అయ్యో బాగా అనుభవించారు, ఎంత ఆనందంగా ఉంటుంది. యక్షగానాలు, భజనలు, కోలన్నలు. చెన్నకేశ్వర ఆరాధనలు ఎక్కువైతే అప్పుడు హరిదాస్ తెల్లవారు ధనుర్మాసం వస్తుంది. కన్నుల దర్శించితి నేమాచల్రా చెన్నకేశవు నించితి పన్నాగాంతకు బాహు పన్నాగ తలుపున పన్నుల నెల్లాను కాపాడు స్వామిని కన్నుల దర్శించితి పాషాణ ధ్వజ స్తంభము చూడగతో చాబడు దీని ప్రారంభము మేషాండాదులు వచ్చు మెట్టుగనున్నది దోషపుంజములెల్లా తొలగించి చూసితే మున్ను పల్లవ కాంతాలు కట్టిన తగదని అని కొడుతుంది. మున్ను పల్లవ కాంతాలు విడిచిన చీరాలెల్లా దాసుట వింతాలు ఉన్నతమైన పొన్నాను నెక్కిన వెన్నూని గోపాక కన్యలనందరిని ఇవి వాడుతుంటే దుర్గి దగ్గర సుభదాస్తి మా ప్రాంతంలో ఈ రాగం పాడుతుంది. ఇవి వాడుతుంటే వాళ్ళకి మరి తెల్లవారుదాం అది కృష్ణ కృష్ణ దేవకి నందనారా వాళ్ళకేమో రాగాలు లేదు. ఆ మేషాండాదులు అనే ప్రయోగం తెలియదు. మేషం అండ ఇంద్రుడు ఇంద్రుడికి ఎట్టినారా మీలాంటి వాళ్ళదే కానీ వాళ్ళు పాడుతున్నారు. నేను అడిగి నాకు చిన్న అర్థం కాకపోతే నేను తర్వాత వాళ్ళు పాడిన పాటలన్నీ కొన్ని నేను రాపించుకొని బుక్స్ బైండింగ్ చేసి మా నాయన అన్ని బైండింగ్ చేసి పెట్టి ఆయన దగ్గర ఉంటుండే అవి చదివితే ఎన్ని ప్రయోగాలు చేసినారు వాళ్ళు. మేషాండాదులని పాడుతున్నారు చాలా మంది. మళ్ళీ ఇంద్రుడి కథ వాళ్ళ ఇంద్రుడిని శాపం తెలియదు గౌతముని శాపంతో మేషం యొక్క అండాలు తెచ్చిపెట్టినారు ఇంద్రుడికి. అతడు వచ్చే ప్రారంభం ఉంది ధ్వజస్తంభం ఎక్కడి నుంచి ఎక్కడ ఓరుస్తారు వాళ్ళు. అవును. అంటే మన ఈ అంతా వినికిడి ద్వారా లోకంలో నుంచి వచ్చిన సాహిత్యం కదా ఇది. అవును సార్, అంతే కదా. మనకు మాట పుట్టిన తర్వాత పుట్టిన పాట, ఆ తర్వాత సాహిత్యము, ఆ పునాదులపైనే ఇప్పుడు సంగీతం శాస్త్రంగా ఏర్పడిన ఇన్ని కావ్యాలు పుట్టిన ఇదంతా పునాదులంతా అక్కడికి జానపదాలే మన మూల పదాలు అంతే కదా. ఇప్పుడు మన శ్రీకృష్ణదేవరాయల యొక్క ఆముక్తమాల్యదలో మాలదాసరి కథ అని ఉంటుంది. ఆయన మంగళకైశికి రాగం దానికోసం పిచ్చెక్కిపోయేవాడు కదా అందరూ. అదేమో అవన్నీ ఆ మూలాలు మనం అవే కదా. ఏం చెప్పాలంటే అది ఎంత అది ఆ రాగం ఇప్పటికి పాడేవాళ్ళు. అది మంగళకైశికి రాగం. అది మీకు అదేమన్నా నాకు కొంచెం అంటే అది దాన్ని మంగళకైశి మాచవరం దగ్గర దాసులు వాడతారంటారు. అది ఇష్టం నాకు. దాని మీద ఎందుకంటే దాసరి దాని మీద వివాదం ఉంటుంది. మంగళకైశికి రాగానికి నోట్స్ నాకు తెలిసి సంగీతం నాకేం తెలియదు, ఇంకా నోట్స్ సరిగ్గా లేవని దాన్ని అనేవాళ్ళు. ఒరిజినల్గా వృత్తి కళాకారులు ఉన్న హరిదాసుల్లో వాళ్ళకి తెలుసు అది. ఎందుకంటే ఆయన శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాలయ అనే మహాకావ్యంలో మాలదాసరి కథను రాసి అందులో ఆయన మాలదాసరి ఆ మంగళకైశికి రాగంలో పాడుతూ ఉంటే అసలు మొత్తం అంతా దేవుడు కూడా ఆడిపాడేవాడు. అంటే అంత గొప్ప రాగము, అంత గొప్పగా పాడేవాడు. మన నేపథ్యము మన మూలాలన్నీ అక్కడ ఉన్నాయని అర్థం.
అంతే కదా సార్. అవును, మాకు అదే కదా సార్, మాకేం చిన్నప్పుడు మరి అంటే తెలుగులో బాల్య స్కూల్లో చెప్పేది తక్కువ, ఇక్కడ నుంచే గురువులంతా ట్రెడిషన్ అవును ఇంకిపోయింది సార్, లోనికి పునాదుల్లోకి వెళ్ళిపోయింది అది.